శ్రీధర్, ఏమిటి ఎలా ఉన్నావు? ఎలా ఉన్నా డాడీ? బాగానే ఉన్నాను. సంథింగ్ ఇస్ రాంగ్ విత్ యు. ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం ఏముంది? బావగారు పాహిమాం పాహి రక్షమాం రక్ష. చెప్తా. ఏమిటి ఏమిటి? బావగారు, నా మానం ప్రాణం పరువు ప్రతిష్ట అన్ని ఇవాళ మీ చేతుల్లో ఉన్నాయి. ఇదిగో మన శ్రీధర్ పూనుకొని నన్ను ఈ కేసులో గెలిపిస్తే నేను మా ఊళ్ళో తలెత్తి తిరుగుతాను. లేకపోతే ఈ తలకి ఈ మొండానికి ఇవాళతో రుణం తీరిపోతుంది. చెప్తా. అంత మాట ఎందుకయ్యా? శ్రీధర్ నీకు మేలుండేగా, ఆ మాత్రం నీకు సహాయం చేయలేడా? ఏ శ్రీధర్, మనవాళ్ళు గెలవడం మనకు కావాలి. ఓడిపోయేవాళ్ళు ఎవరైతే మనకి. ఇదిగో దత్తుడు, ఉన్నది ఉన్నట్టు, జరిగింది జరిగినట్టు పూర్తిగా మనవాడితో చెంతా. బాబు, ఏమిటి మేనల్డ్? ఇది మర్డర్కి సంబంధించిన కేసు. మర్డరా? మీరు చేశారా? చిచే, నేను ఎందుకు చేస్తాను అల్లుడు? చెప్తా. ఆ చేసిన వాళ్ళు నేను రక్షిస్తానని నమ్మకంతో చేశాను. కానీ పొగరెక్కి తప్పతాగి దొరికిపోయారు. ఆ చచ్చిపోగా మిగిలిన వీళ్ళ మీద కేసు పెట్టాను. కనుక నువ్వు నల్లకొట్టేసుకుని కోర్టుకెళ్ళి జడ్జి గారి ముందు నిలబడి, బాబు నాయన వీళ్ళు కుక్కను కూడా చంపలేరు అని చిన్న మాట చెప్పు. జడ్జి గారు నమ్ముతారు, వీళ్ళు బయటకు వదిలేస్తారు. ఈ పని నీకే సాధ్యం. ఇది నా పరువుకు సంబంధించిన విషయం. చెప్తా. ఇప్పుడు నేను కోర్టుకెళ్ళి వాదించి వాళ్ళ బయటకు తీసుకొస్తే మీ పరువు వాళ్ళ ప్రాణాలు నిలబడతాయంటారు. అంతేనా? మావయ్య, నువ్వు నా మీద ఇంత నమ్మకం పెట్టి వచ్చినప్పుడు నేను కాదంటే ఏం బాగుంటుంది చెప్పు. నీ పరువే నా పరువు, నీ ప్రతిష్టే నా ప్రతిష్ట, నీ గౌరవమే నా గౌరవం, నీ బరువే నా బరువు. అబ్బా, ఇది మాట కాదలుడు, రక్తపాశం. చెప్తా మావయ్య మాట. ఇప్పుడు ఈ కేసు నేను కోర్టులో బలంగా వాదించాలంటే ఈ మర్డర్ ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎప్పుడు చేశారు, ఎక్కడ చేశారు, రుజువులేమిటి, ఆధారాలేమిటి, ఇవన్నీ మనకు కావాలి. చెప్తా. ఎందుకంటే ఈ కేసును ఇటు అటు చెయ్యాలి, అటు ఇటు చెయ్యాలి, మరి కింద మీద చెయ్యాలి, పైన కింద చెయ్యాలి, అవి ఇవి అన్నీ చెయ్యాలి. చెప్తా. అందాక 2 లక్షల దగ్గర ఉంచు. ఇది గుమస్తకిచ్చి. అలాగే మాట. నువ్వు నాకు అసలు విషయం చెప్పలేదు. చెప్తా. మిస్టర్ జస్టిస్, ఈ 5 ముద్దాయిలు కలిసి ధర్మవరం రామయ్యను క్రూరంగా హత్య చేశారని కోర్టు వారికి మనవి చేసుకుంటున్నాను. శాంతి భద్రతల దృష్ట్యా ఈ 5 తగు విధంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్టర్ శ్రీధర్, యూ కెన్ ప్రొసీడ్. మీ పేర్లు? రామచంద్రమూర్తి అండి. సత్యమూర్తి అండి. దానయ్య అండి. గాంధీ అండి. శాంతారాం అండి. రామచంద్రమూర్తి, సత్యమూర్తి, దానయ్య, గాంధీ, శాంతారాం. ఈ పేర్లు వింటేనే నా ఒళ్ళు పులకరిస్తుంది. మీరు హత్య చేశారంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మరండి. అవునండి, ఎవరో చంపేశారు, గిట్టని వాళ్ళు మా మీద కేసు పెట్టారండి. మాకేం తెలియదండి. సో మిస్టర్ జస్టిస్, ఈ కేసు క్లియర్ గా ఓపెన్ గా ఉంది. ఇందులో వాద ప్రతివాదాలకు, క్రాస్ పరీక్షలకు, సాక్షులకు, రుజువులకు ఏమాత్రం చోటు లేదు. వీళ్ళు చెప్పేదంతా అబద్ధం. వీళ్ళే హత్య చేశారు. గ్రామ కక్షల కోసం ఆ మనిషిని వీళ్ళు చిత్రవద చేసి చంపారు. దానికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. మిస్టర్ శ్రీధర్, మీరు డిఫెన్స్ లాయర్ అనే సంగతి మర్చిపోయారనుకుంటాను. నాకు బాగా గుర్తుంది మిస్టర్ జస్టిస్. నేను డిఫెన్స్ లాయర్ని అయినా నేను డిఫెండ్ చేయవలసింది లాను గాని నేరాన్ని, నేరస్తుల్ని కాదు. నేరాన్ని కప్పిపుచ్చాలని, న్యాయాన్ని కులాలని ప్రయత్నించే డబ్బు మదాన్ని కాదు. ఆ ఉద్దేశంతోనే ఈ కేసుకు సంబంధించిన ఆధారాలన్నీ మీ ముందుంచుతాను. ఎగ్జిబిట్ నెంబర్ 1. దట్స్ ఆల్ యువర్ ఆనర్. చెప్పుడు మాటలకు, తప్పుడు సాక్ష్యాలకు న్యాయస్థానం బలికాకూడదనే ఉద్దేశంతో వీళ్ళకి తగిన శిక్ష విధించాలని కోర్టు వారిని కోరుకుంటున్నాం.
ముద్దాయిలు 5 హత్య చేశారని మిస్టర్ శ్రీధర్ అందించిన సాక్ష్యాలు